ఈ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇది వెడల్పు వచ్చేసరికి 5 ఇంచెస్ ఉందండి. లెంత్ వచ్చేసరికి 25 ఇంచెస్ నుండి ఇంకెంత ఎక్కువనో తీసుకోవచ్చు. నాకు వచ్చేసరికి 31 ఇంచెస్ ఉంది. చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ వేసి ఇంకొక ఆపోజిట్ కలర్ను కూడా 4 ఇంచెస్ వెడల్పు తీసుకున్నానండి. అది 5 ఉంది కదా, ఇది 4 ఇంచెస్ తీసుకుంది. ఇలా స్టిచ్ చేశాను. చివరికి వచ్చేసరికి ఇలా క్రాస్గా స్టిచ్ చేసి చూడండి ఇలా మొత్తం ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేసాను దగ్గరికి. మనకి ఎంతైతే షోల్డర్ లూజ్ ఉందో అంతవరకు అంత సరిపోయే వరకు స్టిచ్ పెట్టేసుకోవాలండి. ఇలా కుచ్చుళ్ళు చిన్న చిన్నవి ఇలా కుచ్చుళ్ళు పెట్టుకున్న తర్వాత మిగతా ఖర్చంతా కట్ చేసి ఇలా రెండు ప్రిపేర్ చేసాను. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఆల్రెడీ ఒకటి అటాచ్ చేసేసానండి. ఇంకోటి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను చూడండి. మనకి గ్రీన్ది పైకి రావాలి కాబట్టి పింక్ది మనకి ఖర్చు కింద చూసుకోవాలండి. మిడిల్లో ఒక టాకా పెట్టుకుంటున్నాం గుర్తు కోసం. చూసారా పింక్ది ఇలా పైకి పెట్టుకుంది మొత్తం నీట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటూ రావడమేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలకి హ్యాండ్స్ కూడా లుక్ చాలా బాగుంటుందండి. చూడండి మీకు చూపిస్తున్నాను, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ వేసేసుకుంటే పైకి పెట్టుకుని పైన ఇంకో స్టిచ్ వేసేసుకుంటే అలా బ్యూటిఫుల్ హ్యాండ్స్ తయారైపోతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.